చూస్తున్నాం విశాఖ హోటల్ గదిలో ఓ యువతి వలమరణానికి పాల్పడింది. హోటల్ 365 ఇన్నోవేషన్లో విషాదం నెలకొంది. మృతురాలిని బొబ్బిలికి చెందినటువంటి రషీదా బేగంగా గుర్తించారు. గాజువాకలో బ్యూటీషియన్గా పనిచేస్తోన్న రషీదా బేగం జూలై 6వ తేదీన గుండెపోటుతో ప్రియుడు లింగాల వెంకట్ గణేష్ మృతి చెందడంతో ప్రియుడి మరణంతో తీవ్ర మనోవేదనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే హోటల్లోని గది అద్దెకు తీసుకుంది రషీదా బేగం. మధ్యాహ్నం వరకు తలుపులు తీయకపోవడంతో ఈ సంఘటన బయటపడింది. హోటల్ సిబ్బంది సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూశారు పోలీసులు. ఫ్యాన్కి తనకున్నటువంటి స్కార్ఫ్తో వేలాడ తీసుకొని కనిపించింది ఆ అమ్మాయి రషీదా. ప్రియుడి మరణాన్ని తట్టుకోలేక బలోన్మరణమా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో ప్రస్తుతానికి పోలీసు దర్యాప్తు చేపడుతున్నారు. ఇక్కడ ఫోటోలో కనిపించే అటువంటి అమ్మాయే రషీదా బేగం. బ్యూటీషియన్గా పనిచేస్తోంది. సో తన ప్రియుడైనటువంటి ఓ వ్యక్తి గుండెపోటుతో ఈ నెల జూలై 6న లింగాల వెంకట గణేష్ చనిపోయాడు. సో ఈ సంఘటనను తట్టుకోలేకనే ఆ అమ్మాయి మరి ఎందుకు ఈ రకంగా ఆలోచించాల్సి వచ్చింది, ఇంకేదైనా కారణాలు ఉన్నాయా, ఇంకెవరైనా వేధించారా, బెదిరింపులకు పాల్పడ్డారా, ఇంకేదైనా కారణం తెలియదు. బట్ హోటల్ 365 ఇన్నోవేషన్లో ఓ రూమ్ని బుక్ చేసుకొని సో అందులో అద్దె తీసుకొని మధ్యాహ్నం వరకు ఎంతకు తలుపులు తీయకపోవడంతో ఆ అమ్మాయికి ఏం జరిగిందని చెప్పి హోటల్ సిబ్బంది ఆ తలుపులు బద్దలు కూడా చూస్తే ఇది పరిస్థితి. సో పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ఈ కేసుని పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. సో లింగాల వెంకట గణేష్ మృతే కారణమా, అది తట్టుకోలేకనే మనోవేదనకు గురైనటువంటి ఈ అమ్మాయి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందా లేక ఇంకేదైనా కారణం ఉందా? సో ప్రస్తుతానికి ఈ కోణంలోనే పోలీసు దర్యాప్తు చేపడుతున్నారు. సో నిజానికి అక్కడ జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఒకసారిగా ఆ కుటుంబం కూడా కన్నీటి పర్యంతమైంది. సో ప్రియుడు మరణమే కారణమా లేక ఇంకేదైనా కారణం ఉందా అనే కోణాల్లో కూడా ప్రస్తుతానికి పోలీసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక్కడ ఫోటోలో కనిపించినటువంటి అమ్మాయి రషీదా బేగం. సో రషీదా బేగం మరణానికి ఇప్పుడు కారణాలు ఏంటనేది అనుమానం కలుగుతోంది. సో మీకెవరికైనా ఇక్కడ కనిపించే ఈ అమ్మాయి మీరు గుర్తుపెట్టా లేకపోతే మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసినా ప్లీజ్ మీరు కామెంట్లో మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకోవచ్చు. సో డెఫినెట్గా వాటిని నేను చదివే ప్రయత్నం చేస్తాను. అట్ ది సేమ్ టైం ఇన్ఫర్మేషన్ పోలీస్ ఎంక్వైరీకి కూడా మరింతగా యూస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. సో విశాఖలోని హోటల్ 365 ఇన్నోవేషన్లో ఈ విషాదం నెలకొంది. మృతురాలిని బొబ్బిలికి చెందినటువంటి రషీదా బేగంగా గుర్తించారు పోలీసులు. సో గాజువాకలో బ్యూటీషియన్గా పనిచేస్తోంది ఈ అమ్మాయి. జూలై 6వ తేదీన గుండెపోటుతో ప్రియుడు లింగాల వెంకట గణేష్ మృతి చెందాడు. సో ఆ మృతికి సంబంధించినటువంటి సంఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైనటువంటి ఈ అమ్మాయి సో హోటల్ గదిలో ఓ రూమ్ని అద్దెకు తీసుకొని ఈ రకంగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మధ్యాహ్నం వరకు కూడా తలుపు తీయకపోవడంతో ఈ ఘటన బయటపడింది. మా ప్రతినిధి రామచందర్ సిద్ధంగా ఉన్నారు. రామచందర్, ఏం జరిగింది అసలు? ఈ అమ్మాయి మరణానికి గల కారణం ఏంటి? సో అమ్మాయి ఒంటరిగానే రూమ్ బుక్ చేసుకుందా, ఇంకెవరైనా వచ్చారా, కుటుంబీకుల అభిప్రాయం ఏంటి, లేకపోతే ఇంకెవరైనా ఆ అమ్మాయిని ఈ రకంగా చేసే అవకాశం ఉందా? అట్లాంటి అవకాశాలు చాలా తక్కువగానే మనం చెప్పుకోవచ్చు. ప్రాథమికంగా మనం నిన్న సంఘటన జరిగిన తర్వాత పోలీసులు అలాగే హోటల్ యాజమాన్యంతో మాట్లాడడం జరిగింది. ఆమె ఒంటరిగానే హోటల్ రూమ్ ని బుక్ చేసుకుంది. అయితే ఇప్పుడు ఆమె అంటే మొన్న సాయంత్రం హోటల్ గది తీసుకున్నారు. నిన్న ఉదయం కూడా గది నుంచి రాకపోవడంతో మధ్యాహ్నం తర్వాత హోటల్ సిబ్బంది గుర్తించేసరికి ఆమె ఉరిపోతున్న దశలో ఉన్న పరిస్థితిని గుర్తించారు. అయితే బేగం విజయనగరం జిల్లా ప్రాంతానికి చెందిన అమ్మాయి. అయితే గాజువాక్ లోని ఒక బ్యూటీషియన్ గా ఒక బ్యూటీ పార్లర్ లో పనిచేస్తున్నారు. అయితే వెంకట్ అనే వ్యక్తితో గత కొంతకాలంగా పరిచయం ఉన్న పరిస్థితి. అయితే వారిద్దరూ ప్రేమించుకున్నారనే విషయంపై కొంత స్పష్టత లేకపోయినప్పటికీ కూడా స్పష్టతగానే వారి కుటుంబ సభ్యులు కొంత చెప్పినప్పటికీ కూడా పోలీసుల విచారణలో మాత్రం ఆ అంశం బయటపడింది. అయితే అతను అన్ఎక్స్పెక్టెడ్ గా కొన్ని రోజుల క్రితం మృత్యువాత పడ్డాడు. ఆ తర్వాత ఆమె కొంత మనస్తాపానికి గురైనట్టు తెలుస్తుంది. ఆ క్రమంలోనే ఆమె హోటల్ గది తీసుకుని ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఆత్మహత్యకు గల కారణాలని స్పష్టంగా ఎవరు చెప్పలేకపోయినప్పటికీ కూడా ఎవరైతే సన్నిహితంగా ఉంటున్న వెంకట్ మృత్యువాత పడడం, ఆ తర్వాత ఆమె పరిస్థితి కొంతవరకు ఇబ్బందికరంగా మారిన దశలో ఆమె ఈ కారణంగానే ఆత్మహత్యకు పాల్పడే అవకాశం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి ఆ మృతదేహాన్ని విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించారు. వారి కుటుంబ సభ్యులు కూడా ఈరోజు ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. మనోజ్, ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే సన్నిహితంగా ఉన్న స్నేహితుడు కావచ్చు లేక వారి ఇతర స్నేహితుల మాటలు బట్టి చెప్తే ప్రియుడు దూరం అయ్యాడు, అతను మరి తిరిగి రాని లోకానికి వెళ్ళాడన్న బాధతో ఈ రకంగా ఆమె ఆత్మహత్యకు పాల్పడే అవకాశాలు ఉంటాయని కూడా ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి. ఈ దశలో చూస్తుంటే పోలీసుల విచారణ కూడా
ఆ కోణంలో జరుగుతుంది. అయితే ఆమె సూసైడ్ చేసుకున్న ప్రాంతంలో ఏదైనా సూసైడ్ నోట్ ఉందా, లేక మొబైల్లో ఏదైనా అంశాలు ఉన్నాయన్న కోణంలో కూడా పోలీసుల విచారణ జరుగుతుంది. ఇటీవల కాలంలో చూసుకుంటే ఏదైనా అంశం ఉన్నట్లయితే చాలా మంది దానికి బాధ కావచ్చు, సంతోషాన్ని మొబైల్లో భద్రపరిచే అవకాశం ఉంది. ఎవరికైనా ఆ అంశాన్ని పోస్ట్ చేసే అవకాశం ఉంటుంది వాట్సాప్ లో అట్లా. ఆ కోణంలో కూడా పోలీసుల విచారణ జరుగుతుంది. ప్రస్తుతం ఆమె మొబైల్లో సంక్షిప్త సమాచారం ఉందా, ఎవరైతే ఇప్పుడు వెంకట్ అన్న వ్యక్తి మృత్యువాత పడిన దశలో అంశాన్ని బాధపడుతూ ఆమె ఎవరికైనా పోస్ట్ చేసిందా అన్న కోణంలో కూడా విచారణ జరుగుతుంది. దీనిపై కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వారి తల్లిదండ్రులు అయితే ప్రస్తుతానికి విజయనగరం జిల్లా నుంచి విశాఖ చేరుకున్నారు, కానీ వారు ఈ విషయంపై ఏమీ పెదవి విప్పట్లేదు. అయితే పోలీసులు మాత్రం ఆ కోణంలోనే అంటే ఆమె ఇతర కారణాలు అంటే ఆమె మరణించడానికి ఆర్థిక పరమైన కారణాలు కానీ ఇతర అంశాలు ఏమీ లేవు, ఇతరులతో కానీ వివాదాలు కూడా లేని దశలో ఈ ఒక్క కారణమే కనిపిస్తుంది. ఎవరైతే సన్నిహితంగా ఉన్న వ్యక్తి ఊహించిన విధంగా ఆయన మృత్యువాత పడడంతో ఈ రకంగా ఆమె మనస్తాపానికి గురి ఆత్మహత్యకు పాల్పడే అవకాశాలు ఉంటాయన్న అభిప్రాయంతో కూడా పోలీసులు ఉన్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఏదైనా లేఖ రాసుకొచ్చిందా అమ్మాయి తన మరణానికి కారణమనో, లేఖనో వేరే వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేయడమో, మెసేజ్ చేయడం ఏదైనా జరిగిందా? ఆ ప్రస్తుతానికి అట్లాంటి అంశం బయటపడలేదు. ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర దానికి సంబంధించి క్లూ ఉంటుందన్న కోణంలో మాత్రం పోలీసులు కొంత నమ్మకంగా ఉన్నారు. మనం ఆ పిఎం పాలెం ఇన్స్పెక్టర్ తో కూడా మాట్లాడడం జరిగింది నిన్న సాయంత్రం. ఆ కోణంలోనే అంటే హోటల్ గదిలో కానీ లేక ఎక్కడైనా ఉంచి ఉంటుందా అన్న కోణంలో కూడా పోలీసుల విచారణ కొనసాగుతుంది. మనస్ రైట్, థ్యాంక్ యూ రామచంద్రరావు. సో రషీదా బేగం అనేటువంటి ఈ అమ్మాయి బ్యూటీషియన్గా పనిచేస్తోంది. జూలై 6వ తేదీన తన బాయ్ ఫ్రెండ్ గుండెపోటుతో మరణించడంతో ఆ బాధ తట్టుకోలేకని అమ్మాయి చనిపోయిందనేటువంటి సమాచారంతో పోలీసులు దీనిపైన కొంత ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరి అమ్మాయి మరణానికి కారణం ఏంటనేది పోలీసులు తేల్చే అవకాశం ఉంది. చూస్తున్నాం, విశాఖ హోటల్ గదిలో ఓ యువతి వలమరణానికి పాల్పడింది. హోటల్ 365 ఇన్నోవేషన్లో విషాదం నెలకొంది. మృతురాలిని బొబ్బిలికి చెందినటువంటి రషీదా బేగంగా గుర్తించారు. గాజువాకలో బ్యూటీషియన్గా పనిచేస్తోన్న రషీదా బేగం జూలై 6వ తేదీన గుండెపోటుతో ప్రియుడు లింగాల వెంకట్ గణేష్ మృతి చెందడంతో ప్రియుడి మరణంతో తీవ్ర మనోవేదనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే హోటల్లోని గది అద్దెకు తీసుకుంది రషీదా బేగం. మధ్యాహ్నం వరకు తలుపులు తీయకపోవడంతో ఈ సంఘటన బయటపడింది. హోటల్ సిబ్బంది సమాచారంతో పోలీసులు రంగంలో దిగారు. తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూశారు పోలీసులు. ఫ్యాన్కి తనకున్నటువంటి స్కార్ఫ్తో వేలాడ తీసుకొని కనిపించింది ఆ అమ్మాయి రషీదా. ప్రియుడి మరణాన్ని తట్టుకోలేక బలోన్మరణమా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో ప్రస్తుతానికి పోలీసు దర్యాప్తు చేపడుతున్నారు. ఇక్కడ ఫోటోలో కనిపించే అటువంటి అమ్మాయే రషీదా బేగం, బ్యూటీషియన్గా పనిచేస్తోంది. సో తన ప్రియుడైనటువంటి ఓ వ్యక్తి గుండెపోటుతో ఈ నెల జూలై 6న లింగాల వెంకట గణేష్ చనిపోయాడు. సో ఈ సంఘటనను తట్టుకోలేకనే ఆ అమ్మాయి మరి ఎందుకు ఈ రకంగా ఆలోచించాల్సి వచ్చింది, ఇంకేదైనా కారణాలు ఉన్నాయా, ఇంకెవరైనా వేధించారా, బెదిరింపులకు పాల్పడ్డారా, ఇంకేదైనా కారణం తెలియదు. బట్ హోటల్ 365 ఇన్నోవేషన్లో ఓ రూమ్ని బుక్ చేసుకొని సో అందులో అద్దె తీసుకొని మధ్యాహ్నం వరకు ఎంతకు తలుపులు తీయకపోవడంతో ఆ అమ్మాయికి ఏం జరిగిందని చెప్పి హోటల్ సిబ్బంది ఆ తలుపులు బద్దలు కూడా చూస్తే ఇది పరిస్థితి. సో పోలీసులు కూడా చంద్రగంలోకి దిగారు. ఈ కేసుని పోలీసు దర్యాప్తు చేపడుతున్నారు. సో లింగాల వెంకట గణేష్ మృతే కారణమా, అది తట్టుకోలేకనే మనోవేదన గురైనటువంటి ఈ అమ్మాయి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందా లేక ఇంకేదైనా కారణం ఉందా? సో ప్రస్తుతానికి ఈ కోణంలోనే పోలీసు దర్యాప్తు చేపడుతున్నారు. సో నిజానికి అక్కడ జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఒకసారిగా ఆ కుటుంబం కూడా కన్నీటి పర్యంతమైంది. సో ప్రియుడు మరణమే కారణమా లేక ఇంకేదైనా కారణం ఉందా అనే కోణాల్లో కూడా ప్రస్తుతానికి పోలీసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక్కడ ఫోటోలో కనిపించినటువంటి అమ్మాయి రషీదా బేగం. సో రషీదా బేగం మరణానికి ఇప్పుడు కారణాలు ఏంటనేది అనుమానం కలుగుతోంది. సో మీకెవరికైనా ఇక్కడ కనిపించే ఈ అమ్మాయి మీరు గుర్తుపెట్టా లేకపోతే మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసినా ప్లీజ్ మీరు కామెంట్లో మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకోవచ్చు. సో డెఫినెట్గా వాటిని నేను చదివే ప్రయత్నం చేస్తాను. అట్ ది సేమ్ టైం ఇన్ఫర్మేషన్ పోలీసు ఎంక్వైరీకి కూడా మరింతగా యూస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. సో విశాఖలోని
హోటల్ 365 ఇన్నోవేషన్లో ఈ విషాదం నెలకొంది. మృతురాలిని బొబ్బిలికి చెందినటువంటి రషీదా బేగంగా గుర్తించారు పోలీసులు. సో గాజువాకలో బ్యూటీషియన్గా పనిచేస్తోంది ఈ అమ్మాయి. జూలై 6వ తేదీన గుండెపోటుతో ప్రియుడు లింగాల వెంకట గణేష్ మృతి చెందాడు. సో ఆ మృతికి సంబంధించినటువంటి సంఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైనటువంటి ఈ అమ్మాయి సో హోటల్ గదిలో ఓ రూమ్ని అద్దెకు తీసుకొని ఈ రకంగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మధ్యాహ్నం వరకు కూడా తలుపు తీయకపోవడంతో ఈ ఘటన బయటపడింది. మా ప్రతినిధి రామచందర్ సిద్ధంగా ఉన్నారు. రామచందర్, ఏం జరిగింది అసలు? ఈ అమ్మాయి మరణానికి గల కారణం ఏంటి? సో అమ్మాయి ఒంటరిగానే రూమ్ బుక్ చేసుకుందా? ఇంకెవరైనా వచ్చారా? కుటుంబీకుల అభిప్రాయం ఏంటి? లేకపోతే ఇంకెవరైనా ఆ అమ్మాయిని ఈ రకంగా చేసే అవకాశం ఉందా? అట్లాంటి అవకాశాలు చాలా తక్కువగానే మనం చెప్పుకోవచ్చు. ప్రాథమికంగా మనం నిన్న సంఘటన జరిగిన తర్వాత పోలీసులు అలాగే హోటల్ యాజమాన్యంతో మాట్లాడడం జరిగింది. ఆమె ఒంటరిగానే హోటల్ రూమ్ ని బుక్ చేసుకుంది. అయితే ఇప్పుడు ఆమె అంటే మొన్న సాయంత్రం హోటల్ గది తీసుకున్నారు. నిన్న ఉదయం కూడా గది నుంచి రాకపోవడంతో మధ్యాహ్నం తర్వాత హోటల్ సిబ్బంది గుర్తించేసరికి ఆమె ఉరిపోస్తున్న దశలో ఉన్న పరిస్థితిని గుర్తించారు. అయితే బేగం విజయనగరం జిల్లా ప్రాంతానికి చెందిన అమ్మాయి. అయితే గాజువాక్ లోని ఒక బ్యూటీషియన్ గా ఒక బ్యూటీ పార్లర్ లో పనిచేస్తున్నారు. అయితే వెంకట్ అనే వ్యక్తితో గత కొంతకాలంగా పరిచయం ఉన్న పరిస్థితి. అయితే వారిద్దరూ ప్రేమించుకున్నారనే విషయంపై కొంత స్పష్టత లేకపోయినప్పటికీ కూడా స్పష్టతగానే వారి కుటుంబ సభ్యులు కొంత చెప్పినప్పటికీ కూడా పోలీసుల విచారణలో మాత్రం ఆ అంశం బయటపడింది. అయితే అతను అన్ఎక్స్పెక్టెడ్ గా కొన్ని రోజుల క్రితం మృత్యువాత పడ్డాడు. ఆ తర్వాత ఆమె కొంత మనస్తాపానికి గురైనట్టు తెలుస్తుంది. ఆ క్రమంలోనే ఆమె హోటల్ గది తీసుకుని ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఆత్మహత్యకు గల కారణాలని స్పష్టంగా ఎవరు చెప్పలేకపోయినప్పటికీ కూడా ఎవరైతే సన్నిహితంగా ఉంటున్న వెంకట్ మృత్యువాత పడడం, ఆ తర్వాత ఆమె పరిస్థితి కొంతవరకు ఇబ్బందికరంగా మారిన దశలో ఆమె ఈ కారణంగానే ఆత్మహత్యకు పాల్పడే అవకాశం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి ఆ మృతదేహాన్ని విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించారు. వారి కుటుంబ సభ్యులు కూడా ఈ రోజు ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. మనోజ్, ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే సన్నిహితంగా ఉన్న స్నేహితుడు కావచ్చు లేక వారి ఇతర స్నేహితుల మాటలు బట్టి చెప్తే ప్రియుడు దూరం అయ్యాడు, అతను మరి తిరిగి రాని లోకానికి వెళ్ళాడన్న బాధతో ఈ రకంగా ఆమె ఆత్మహత్యకు పాల్పడే అవకాశాలు ఉంటాయని కూడా ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి. ఈ దశలో చూసుకుంటే పోలీసుల విచారణ కూడా ఆ కోణంలో జరుగుతుంది. అయితే ఆమె సూసైడ్ చేసుకున్న ప్రాంతంలో ఏదైనా సూసైడ్ నోట్ ఉందా లేక మొబైల్లో ఏదైనా అంశాలు ఉన్నాయన్న కోణంలో కూడా పోలీసుల విచారణ జరుగుతుంది. ఇటీవల కాలంలో చూసుకుంటే ఏదైనా అంశం ఉన్నట్లయితే చాలా మంది దానికి బాధ కావచ్చు, సంతోషాన్ని మొబైల్లో భద్రపరిచే అవకాశం ఉంది. ఎవరికైనా ఆ అంశాన్ని పోస్ట్ చేసే అవకాశం ఉంటుంది వాట్సాప్ లో. అట్లా ఆ కోణంలో కూడా పోలీసుల విచారణ జరుగుతుంది. ప్రస్తుతం ఆమె మొబైల్లో సంక్షిప్త సమాచారం ఉందా, ఎవరైతే ఇప్పుడు వెంకట్ అన్న వ్యక్తి మృత్యువాత పడిన దశలో అంశాన్ని బాధపడుతూ ఆమె ఎవరికైనా పోస్ట్ చేసిందా అన్న కోణంలో కూడా విచారణ జరుగుతుంది. దీనిపై కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వారి తల్లిదండ్రులు అయితే ప్రస్తుతానికి విజయనగరం జిల్లా నుంచి విశాఖ చేరుకున్నారు, కానీ వారు ఈ విషయంపై ఏమీ పెదవి విప్పట్లేదు. అయితే పోలీసులు మాత్రం ఆ కోణంలోనే అంటే ఆమె ఇతర కారణాలు అంటే ఆమె మరణించడానికి ఆర్థిక పరమైన కారణాలు కానీ ఇతర అంశాలు ఏమీ లేవు, ఇతరులతో కానీ వివాదాలు కూడా లేని దశలో ఈ ఒక్క కారణమే కనిపిస్తుంది. ఎవరైతే సన్నిహితంగా ఉన్న వ్యక్తి ఊహించిన విధంగా ఆయన మృత్యువాత పడడంతో ఈ రకంగా ఆమె మనస్తాపానికి గురి ఆత్మహత్యకు పాల్పడే అవకాశాలు ఉంటాయన్న అభిప్రాయంతో కూడా పోలీసులు ఉన్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఏదైనా లేఖ రాసుకొచ్చిందా అమ్మాయి తన మరణానికి కారణమనో లేఖనో వేరే వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేయడమో మెసేజ్ చేయడమో ఏదైనా జరిగిందా? ప్రస్తుతానికి అట్లాంటి అంశం బయటపడలేదు. ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర దానికి సంబంధించి క్లూ ఉంటుందన్న కోణంలో మాత్రం పోలీసులు కొంత నమ్మకంగా ఉన్నారు. మనం ఆ పిఎం పాలెం ఇన్స్పెక్టర్ తో కూడా మాట్లాడడం జరిగింది నిన్న సాయంత్రం. ఆ కోణంలోనే అంటే హోటల్ గదిలో కానీ లేక ఎక్కడైనా ఉంచి ఉంటుందన్న కోణంలో కూడా పోలీసుల విచారణ కొనసాగుతుంది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ రామచంద్రరావు. సో రషీదా బేగం అనేటువంటి ఈ అమ్మాయి బ్యూటీషియన్గా పనిచేస్తోంది. జూలై 6వ తేదీన తన బాయ్ ఫ్రెండ్ గుండెపోటుతో మరణించడంతో ఆ బాధ తట్టుకోలేకని అమ్మాయి చనిపోయిందనేటువంటి సమాచారంతో పోలీసులు దీనిపైన కొంత ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరి అమ్మాయి మరణానికి కారణం ఏంటనేది పోలీసులు తేల్చే అవకాశం ఉంది.